టీఆర్ నిజం. ఆంధ్రప్రభ పేపర్. వైసీపీకి షాక్, రాజకీయాలకు గుడ్ బై. విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం. రాజ్యసభకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా. నేడు ఢిల్లీలో అధికారిక ప్రకటన. ఆయన బాటలను మరో 2 నేతలు అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు. ఏపీకి అమిత్ షా వచ్చి వెళ్ళాక అన్యోన్యంగా మారుతున్న పరిణామాలు. కాషాయ తీర్థం పుచ్చుకునే యోచనలో విజయసాయి రెడ్డి. చిరంజీవికి రాజ్యసభ ఇస్తానంటూ జోరుగా ప్రచారం జరుగుతుందని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు. వాస్తవానికి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్ వ్యాపారాలలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. కానీ రాజకీయాలకు ఇబ్బంది నేను గుడ్ బై చెప్తానని చెప్పేసాను. ఇంకోటి కూడా అక్కడ ప్రతిపక్షాలు కానీ ఇక్కడ ఉన్న ఒక ఆలోచన చేస్తాను. ఇన్ని రోజులు ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా మొన్న అక్కడికి వచ్చిన సందర్భంలో రాజీనామా చేస్తాడు అని చెప్పేసి ఇంకోటి అంటారు. ఈ విలేకరులు కానీ ఇంకా వేరే వాళ్ళు అడిగితే ఎందుకే నువ్వు బంద్ చేస్తాను అంటే నాకు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఇప్పటి నుంచి తప్పుకుంటానని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చిండు. ఇంకోటి దావోస్ పెట్టుబడులపై దమ్ముంటే చర్చకు రండి అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీ కార్యాలయంలో ఒకటి చెప్పింది. ఎందుకంటే ఈ ప్రతిపక్ష పార్టీలు అంటారు దావోస్ పోయిండు, నాటకాలు ఆడడానికి పోయినా తెచ్చింది ఏం లేదు, ఆయన మేమే తెచ్చినాం, ఒక వేరే కంపెనీ నుంచి మేమే తెచ్చినాం, ఆయన చేసింది ఏమి లేదు, ఒరిగింది ఏమి లేదు అనే సందర్భంలో ఈయన ఏమంటానంటే రికార్డు స్థాయి పెట్టుబడులు మాగనతే బీఆర్ఎస్ 10 ఏళ్లలో తెచ్చింది కేవలం 25,000 కోట్లే. ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధం. కేసీఆర్ కేటీఆర్లకు పిసిసి సవాల్. మీరు చేసింది ఏమి లేదా, మేము మీకంటే ఎక్కువ తెచ్చినాం, మీరు ఓన్లీ 25,000 కోట్లు మాత్రమే తెచ్చారు, మేము 56,000 కోట్ల పైన మేము పెట్టుబడులు తెచ్చినాం, మేమే తెచ్చాం, మీరు చర్చకు రావాలంటే మీరు రండి పోయి మీరు దమ్ముంటే చూసుకుంటామని చెప్పేసి ఈయన అంటాను. ఇక్కడతో దావోసుల ఒప్పందాలు ఏంటి, పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ఒకటి ఇచ్చిండు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళని అక్కడ తీసుకుపోయి అక్కడే కంపెనీలుగా తెచ్చినట్టుగా చేస్తా ఉంటారు, అది కరెక్ట్ కాదు, ఇతర దేశాల వాళ్ళు ఇక్కడ రావాలి అని చెప్పేసి అని అంటాడు. ఇది ఎంత నిజం ఎంత అబద్ధం ఎంత అనేది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కరీంనగర్లో కారుకు దెబ్బ. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటిది పార్టీ మారుతున్న కీలక నేతలు, మేయర్తో సహా 10 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో చేరిక. స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వాస్తవానికి ఏంటంటే అందరూ అంటారు రేపు ఎవరన్నా మారుతానంటే అంటారు కదా, మీరు పార్టీలు మారితే రాజీనామా చేసి పోరే అంటారు. అది బీజేపీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు పార్టీ మారకుండా పోయారు కాబట్టి వాళ్ళు రాజీనామా చేయాలి అంటారు. కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశారు, ఎవరైతే వాళ్ళు చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కట్టినారు, ఎట్లా చేసుకుంటారా, ఎవడన్నా మారితే రాళ్లతో కొట్టాలి అని చెప్పేసి అన్నారు, వాళ్ళు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతా ఉన్నది. ఎవరేం చెప్తారు, జనం పిచ్చేళ్ళని చెప్తారా, ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు మీరు తీసుకుంటే మీరు మాటలకు కట్టుబడి ఉంటే కంపల్సరీ ఎవరు రాజీనామా చేసిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే మీరు కూడా మెసేజ్ చేయాలి, ఇప్పుడు జనాలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి. ఎందుకంటే అందరు చేసే పని మీరు చేస్తాంటారు, మళ్ళీ ఏం చేసినట్టు మార్పు ఎక్కడ జరుగుతుంది. మీరు కేంద్రంలో ఉన్నారు, పెద్ద పార్టీలో ఉన్నారు, చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకోటి నమస్తే తెలంగాణ. ఈ నమస్తే తెలంగాణలో ఒక వార్తకి ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు ఆదరువుగా ఆదిలాబాద్ రూరల్ మండలం రాయల్ గ్రామంలో మిర్చి పంటను పరిశీలిస్తున్న అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, సభ్యులు అక్కడంతా పేరు జోగురామన్న, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, కుమ్మటిరెడ్డి యాదగిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రసమాయి బాలకిషన్ వీళ్ళంతా కలిసి అక్కడ పోయిండ్రు. అక్కడ వాళ్ళు ఎట్లా పండిస్తారు, ఏ విధంగా నష్టపోతారు, ఏమేమి చేస్తారని చెప్పేసి చేసినట్టు. కాకపోతే మీ అధికారులు ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతు పొలాలకు పోయిన సందర్భాలు రాలే, వాళ్ళని పరామర్శించిన సాగరాలు లేవు. ఏమైనా ఎమ్మెల్యేతో చెప్పుకున్నా కూడా దగ్గరికి వచ్చిన సందర్భాలు లేవు. ఈ రోజు మీరు పోయిరని చెప్పి చెప్తారు. దుక్కుల్లో దుఃఖం. కాంగ్రెస్ ఏలుబడిలో కూలపడిన సాగు, దగా పడ్డామని తల్లాడుతున్న రైతులు. 2 లక్షల రూపాయలు రుణమన్నా మాఫీ కాలేదు. అప్పుల బాధతోనే పానం తీసుకున్నారు. కన్నీటి పర్యంతరమైన రైతు కుటుంబాలు. రాష్ట్రంలో సాగు సంక్షోభంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో అధ్యయన ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లా నుంచి పర్యటన చేసిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు. గుండె చెదిరిన రైతుకు బీఆర్ఎస్ అండగా ఉంటాం, మీరు గుండె చెదిరిపోద్దు, మీకు భరోసా ఉంటాం, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీ రుణాలు మాఫీ కాకపోతే మీ పక్షాన మేము పోరాటం చేస్తాం, మీరు ఎలాంటి ఆత్మహత్యలు చేసుకొని ధైర్యం కలిపేయడానికి పోయినామని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. రైతన్న ధైర్యం కోల్పోవద్దని చెప్పేసి ఒకటి ఇచ్చారు. 400 రోజులలో మీరు అధికారంలోకి వచ్చి 400 రోజులైనాయి, 409 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రజా పరిపాలన అని చెప్పేసి మీరు అంటారు. ఇది ప్రజా పరిపాలన కాదు,
ప్రజా పరిపాలన అంటే ఇలాగే ఉంటుందా? 2 లక్షల రుణమాఫీ చేస్తే 196 లక్షల అప్పులున్న దేవురావు ఎందుకు చనిపోయిండు? అన్నదాతలకు భరోసా ఇచ్చే నాదుడే లేడా? రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఒక వారు మీరు 400 రోజులైన అధికారంలోకి వచ్చి మీరు వచ్చిన కాంచి 409 మంది చనిపోయిండ్రు. మీరు మొన్న ఆదిలాబాద్ లో ఒక రైతు చనిపోయిండు, ఆయన 1,96,000 అప్పు ఉండే. అంటే మీరు అన్న 2 లక్షల రూపాయలు మాఫీ చేయలేదు. ఆ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే ఆయన చనిపోకుండా ఉండేవాడు. ఇలాంటివి చాలా జరుగుతాయి. మీరు ఏ ఇదే నా ప్రజా పరిపాలన అంటారు. ప్రజా పరిపాలన కాదు, రాక్షస పరిపాలన అని చెప్పేసి వీళ్ళు ఒక వార్తకి ఇచ్చిండు. ఇంకోటి గ్రామ సభ రసబస, ఇదైతే దృష్టి పెట్టాలి. ఇది ఒకటే కాదు, ఇది అంతటా ఏదో తూతు మంత్రంగా చేశారు. ఎక్కడ 100% న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఎక్కడైనా రసబసలే ఉన్నాయి, ఎక్కడైనా లొల్లులే జరుగుతాయి. నిజంగా అర్హులను గుర్తించలేకపోయినైతే వస్తుంది. ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరిన్ని వార్తలతోటి రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాం.